మిత్రులారా అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మొదటి జాతీయ మహాసభలు పూర్తి చేసుకొని రెండవ జాతీయ మహాసభల వైపు అడుగు వెళ్తున్న క్రమంలో ఏలూరు జిల్లాలో మొట్టమొదటి సభ్యుడిగా ఆవిర్భావ రోజు మన సంఘంలో చేరి ఈ ప్రాంతంలో 100 మంది సభ్యులని సమకూర్చినటువంటి సందర్భంగా ఈ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకొని అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవత్వాన్ని చూపుతూ ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు గోపాల్ గారి కొడుకుగా నమ్మిన నాగార్జున మనందరికీ ఎంతో ఆదర్శప్రాయం. మరి ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగి ఈ జిల్లాలో ఉన్న అజ్ఞానము, అంధకారము, అస్పృశ్యత, మూఢనమ్మకాలు పోవాలని తాను పాటుపడడం నిజంగా అభినందనీయం. మరి ఈ సందర్భంగా ఫౌండర్గా నేను, జాతీయ సమన్వయకర్తగా సుజాత ఈ ఇంటికి తాను ఆహ్వానించినందుకు తనకి కృతజ్ఞత తెలియజేస్తూ, నూతనంగా రాష్ట్ర సహాయక కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న నాగార్జునకి, అలాగే కుటుంబ సమేతంగా మన జాతీయ మహాసభల్లో పాల్గొని నిర్వహణ కమిటీలో బాధ్యతలు నిర్వహించినటువంటి శివదుర్గకి, నాగార్జునకి, ఇంత మంచి కొడుకునిచ్చిన మా అమ్మకి థ్యాంక్స్ చెబుతూ ఇప్పుడు మేము వీళ్ళని ఘనంగా సన్మానించాలనుకుంటున్నాం. మిత్రులారా, సమాజ సేవకులకి లేదా రకరకాల ఆయుల ద్వారా అవమానాలే తప్ప మూలవాసుల ద్వారా సన్మానాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంకిత భావం ఉన్న వ్యక్తులని మనం అభినందిస్తూ కాపాడుకోవాలి. వీరికి చిన్న కానుకగా పుస్తక సన్మానం. శాలువా ఉపయోగం ఉండదు కాబట్టి టవల్స్ అనే సంస్కృతి వైపు మేము వచ్చాము. అన్ని ప్రజా సంఘాలు కూడా అటువైపే రావాలని కూడా కోరుతున్నాము. అలాగే అమ్మకి ఈ జ్ఞాన గృహ సందర్శనలో మన ఇంట్లో ఎక్కడో ఒక చోట బాబాసాహెబ్ ఫోటోని అంటించాలని కోరుతూ జై భీమ్. నిర్మూలిద్దాం ఏలూరు జిల్లాలో మూఢనమ్మకాలని. థ్యాంక్ యూ. మనకు ఫిక్స్ కాదు బ్రెయిన్లో చక్కగా, కానీ ఫిక్స్ అయితే మళ్ళా తొందరగా పోదు. నా పేరేం పేరు చెప్పు. ఏం నరేష్? ఫ్రెండ్స్, జ్ఞాన గృహ సందర్శన 34 ఒక్కొక్క సంఖ్య పెరిగిపోతుంది. ఈరోజు ఏలూరు జిల్లా కేంద్రంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయక కార్యదర్శి నమ్మిన నాగార్జున మరియు శివదుర్గల వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఏలూరు టౌన్ లో అలా పెద్ద అబ్బాయి అలా చిన్న గబ్బాయి, ఇప్పుడు చిన్న అబ్బాయి మాట్లాడతాడు, వినండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మా ఇంటికి బైరి నరేష్ పెద్దనాన్న వచ్చిండు అని చెప్పాలి, మాట్లాడాలి. బైరి నరేష్ పెద్దనాన్న వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటికి బైరి నరేష్ పెద్దనాన్న వచ్చారు. మేమందరం కూర్చొని మేమందరం కూర్చొని చాలా విషయాలు చర్చించుకున్నాం, ముచ్చట్లు పెట్టుకున్నాం. సో ఇప్పుడు నాగార్జున, శివదుర్గ మనకి చెన్నై సభలో ఉన్నారు, విశాఖ సభలో పాల్గొన్నారు, రాజగృహ గుంటూరు, విజయవాడలో పాల్గొన్నారు, హైదరాబాద్లో పాల్గొన్నారు. ఈ ఏలూరు జిల్లాలో ఇది మా ఇల్లు, ఇదిగా ఇది మా ఇల్లు. ఎన్నో ఆటుపోట్లు మేము ఎదుర్కొన్నప్పుడు తిప్పుగా నిలబడ్డ కుటుంబం. సో సుజాతమ్మ మాట్లాడుతూ తన అనుబంధాన్ని మెమర వేసుకోవాలని కోరుతున్నాను. ఏలూరు అనగానే నాకు గుర్తొచ్చేది నమ్మిన నాగార్జున. అట్లా నోటెడ్ అయిపోయింది. ఎందుకంటే తమ్ముడు ఎప్పుడు అసలు ప్రతి ఇన్సిడెంట్ లో కానీ ప్రతి ప్రోగ్రామ్ లో కానీ మాకు హెల్ప్ఫుల్ గా ఉండేది. ఎవరు అంటే నమ్మిన నాగార్జున చాలా నమ్మకంగా ఉండే వ్యక్తి అని మాకు అందరికీ తెలుసు. వైజాగ్ మహాసభలకైతే అసలు వేరే వాళ్ళు చేస్తే ఆ పనికి కనీసం ఒక 5,000 తీసుకునేవారు. అంటే ఒక్కడు అంత శ్రమ
నేను శ్రమతో పోల్చిన డబ్బులు కాదు కానీ ఎంత పెద్ద భగవంతులైనా దించేసి పట్టుకురావడము ఇట్లా చెమటలు గారిపోతున్నాయి. నాకే పాపం అనిపిస్తుంది. అసలు ఎంత పని చేస్తా ఉన్నారు. మళ్ళీ ఎవరైనా చేయకపోతే కూడా వాళ్ళని పిలిచి కూడా చేపిస్తా ఉన్నారు. ముందు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, ఇంతమంది వచ్చిండ్రు మన వాళ్ళు అని అదే ఉంటది. అలా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళల్లో ప్లేసు నాగార్జునకే ఉంటది. మేము చాలా అసలు హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎప్పుడైనా ఫోన్ ఏ మీటింగ్ ఉందన్నా ఫస్ట్ అటెండ్ అయిపోతాడు. పిల్లల్ని తీసుకుని శివదుర్గని తీసుకుని చాలా చోట్లకి చెన్నైకి కూడా వచ్చారు. మేము బీచ్ కూడా వెళ్ళాము. సో ఇక్కడికి జ్ఞానగృహ సందర్శనలో నేను ఫస్ట్ టైం కానీ ఈయన ఎప్పుడు వచ్చినా 8 మందిని 10 మంది వేసుకొని వచ్చినా అన్న వచ్చిండు అనే అందులోనే ఉండిపోతాడు. హ్యాపీగా వాళ్ళని రిసీవ్ చేసుకొని అసలు ఏం బర్డెన్ గా ఫీల్ అవ్వరు, హ్యాపీగా ఉంటారు. సో అట్లాంటి కొనసాగుతుంది మాకు. వీళ్ళ ఇంటికి నేను ఫస్ట్ టైం రావడం కానీ ఎప్పటి నుంచో మేము వచ్చినట్టే ఫీల్ అవుతున్నాను మా బంధువులుగా. పెద్దోడు చిన్నోడు వీళ్ళకి సో హ్యాపీగా అనిపించింది ఇక్కడికి రావడంలో. ఇంకా ఒక 500 మందికి కాదు 1000 మందికి అయినా తమ్ముడు వడ్డీ ఇవ్వగలడు. నిజమేనా కాదా? ఎంత మందికైనా వేస్తూనే ఉంటాడు ఇట్లా తప్ప. మనకి ఫోటోలలో మోర్ ఓవర్ ఇంకో మంచి నొక్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆర్మీ సోల్జర్, ఆర్మీ ఆఫీసర్ గోపాల్ గారి కొడుకు అదే డిసిప్లైన్ ని వారు వాళ్ళ జీవితంలో పుణికిపుచ్చుకున్నారు. ఒక్కోసారి ఆ నిక్కచ్చి ఆ ముక్కు సూటితనము ఆ క్రమశిక్షణ అనేక చికాకులు కూడా తెచ్చిపెట్టిన సందర్భం. కానీ తమ్ముళ్ళలో మార్చుకోవాలని నేను కోరుకునే మాట ఒకటి ఉంది. వీడియో సందర్భంగా దొరకబట్టి అడిగేస్తున్నా, దయచేసి 50 కిలోమీటర్లు దాటితే బస్సులో గాని ట్రైన్ లో గాని ఫ్రెండ్ అడిగి కార్లో గాని వెళ్ళాలని మై హంబుల్ రిక్వెస్ట్. తమ్ముడు 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళడం అనేది నేను కూడా రోజు రాత్రి అంతా ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. గాయపడిన తర్వాత మరీ ముఖ్యంగా ఆనందరావు అని ఉంటాడు ప్రకాశం మీద మ్యాజిక్ ట్రైనింగ్ వచ్చినాడు. కారు ఇన్సూరెన్స్ తనే డబ్బులు పెట్టి ఇన్సూరెన్స్ చేయించి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఈ కారులో 2 గంటలకు మించి ప్రయాణం చేయొద్దు. 100 కిలోమీటర్ కంటే ఎక్కువ అయితే నువ్వు బస్సులో వెళ్ళు, ట్రైన్ లో వెళ్ళు, అంతేగాని కారు జర్నీ చేయొద్దని అన్న సూచించాడు. అప్పటి నుంచి నేను 2-3 గంటలు ప్రయాణం చేసి ఆగి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తూ ఉన్నా. సో అలా తమ్ముడు నాగార్జున కూడా కనీసం ఒక 100 నా కోరిక మేరకు 50 అంటే లోకల్ అని 50 అయితే 100 దాటితే నరేష్ అన్న గుర్తుకు రావాలని దుర్గ ఎట్లా కంట్రోల్ చేస్తలేదు. సో అది నా ఇష్టమైన కోరిక. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో మంచి పనులు అవన్నీ తనని ఇప్పుడు నిలబెట్టాయి. భవిష్యత్తులో జస్ట్ 30+ లో ఉన్నాడు. ఊళ్ళంతా సమాజ సేవ చేసే బాధ్యతలు ఉన్నాడు. తప్పకుండా నేను తమ్ముడి తోడున్నాను, తమ్ముడు నాకు తోడున్నాడు. మేమిద్దరం కలిసి ఈ ఏలూరు జిల్లాలో మాలాంటి వాళ్ళు ఒక్కొక్కరిని కూడగడుతున్నాను. కోవిడ్ అప్పుడు ఎన్ని టైమ్స్ ప్లాస్మా 6 టైమ్స్ డొనేట్ చేసిండు ప్లాస్మా. అసలు ఎవ్వరు ధైర్యమే చేయరు, అటు వైపే వెళ్ళరు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా సార్లు బ్లడ్ డొనేషన్ హాస్పిటల్ కి వెళ్ళి ఇవ్వడం అనేది ఎంత తరపున రోజు రైస్ తేవడం 400 మెంబర్స్ ఇక్కడే ఉండి ప్యాకింగ్. అసలు అందరు బయటకు వెళ్ళడానికే భయపడ్డారు. అసలు మేము ఇంట్లో వెళ్ళాం. ఆ 2 నెలలు ఇంట్లో వెళ్ళాం. లాక్డౌన్ టైంలో మనకి ఫుల్ పర్మిషన్ ఇచ్చారు. అంటే పర్మిషన్ అంటే మనం చేసే పని బెగ్గర్స్ ఉంటారు బయట భయం కన్నా బాధ్యత అని. ఏమైతే దెబ్బకే భయపడే ఇంట్లోనే ఉన్నాం.
బాగా ఎవరు? ఇప్పుడు కూడా నేను అలాగే అసలు ఆ లేని వాళ్ళ కోసం అయితే కరోనా పేషెంట్లకి జస్ట్ 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ కి 3000 4000 తీసుకుంటున్నారు అంబులెన్స్ పే చేసే టైంలో బైక్ మీద తీసుకొని డ్రాప్ చేసేవాళ్ళు నేను పేషెంట్ పేషెంట్ ని అలాగా ఒక పేషెంట్ దింపుతున్న టైంలోనే నాకు కరోనా అటాక్ అయింది. సఫర్ అయ్యావా? నాతో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళాము క్వారంటైన్ కి. నాతో పాటు వచ్చేసి రాలేదు. ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికి వస్తే మిగతా వాళ్ళని క్వారంటైన్ మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని క్వారంటైన్ తీసుకెళ్లారు. 15 రోజులు 20 రోజులు ఉన్నాం క్వారంటైన్ మొత్తం వృద్ధులతో సహా. కోవిడ్ లో కూడా వాళ్ళని వదలలేదు. తోడు తీసుకెళ్తాం. సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు మాత్రమే సమాజాన్ని ప్రేమిస్తే సరిపోదు, వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం కూడా ప్రేమిస్తేనే వాళ్ళ పని సాధ్యమైంది. అలాగే వాళ్ళకు కూడా శిక్ష కుటుంబం మొత్తానికి పడుద్ది. వాళ్ళకు వచ్చే ప్రశంస కరోనా టైంలో చేసింది అయితే కుటుంబం చేసినంత హెల్ప్ లేకపోతే మనం చేసేవాళ్ళం కాదు. అసలు బయటకు వెళ్ళనిస్తారా? రోజుకి 400 ప్యాకెట్లు ప్యాకింగ్ రైస్ తో పాటు సాంబారు ఒక కర్రీ ఇంట్లోనే ప్రిపేర్ అనుకోదు. బ్యాక్ సైడ్ ప్రిపేర్ చేస్తే ఇక్కడ ప్యాకింగ్ మనీ మధ్యలో ఫ్రెండ్స్ వాళ్ళు డొనేషన్ చేసేవాళ్ళు చూసే టైం చేసేవాళ్ళు. అలాగనే 2 months చేసి 2 నెలలు చేసి అయిపోయాక ఫస్ట్ లాక్డౌన్ కి మనకి అయిపోయింది. సెకండ్ లాక్డౌన్ కో థర్డ్ లాక్డౌన్ కో కరోనా అటాక్ అయింది. నేనైతే పొల్లు తిరిగినా కానీ నాకు కరోనా రాలేదు. నాతో వచ్చిన తిరిగిన తమ్ముడు అచ్యుత్ వచ్చింది, సుజాత కూడా వచ్చింది. సో ఈరోజు ఏలూరు జిల్లాలో ఒక మంచి ముందడుగు పడింది ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో. రాజేష్ కుమారు బేబీ మనీషాల కొడుకు ఆడికి 21 చేసిరు, వాడి పేరు పెట్టిరు. సారి ఆ పేరు ఆక్సిజన్ రెడ్డి పేరు ఆక్సిజన్ రెడ్డి. నువ్వు బతుకుతావు ఆక్సిజన్ లేకుండా అని పేరు పెట్టుకుంటావు. బంగారు రాజు అని పెట్టుకుంటే సినిమా తీస్తే చూస్తున్నావా? బంగారు రాజు అంటే చూస్తున్నావా? సో పేరు యూనిక్ గా ఉంది కదా. అనుకోండి కార్బన్ డైఆక్సైడ్ అనుకోండి, వాడిని హైడ్రోజన్ హీలియం అనుకోండి, కానీ యూనిక్ గా ఉంది బాగా. నువ్వు చెప్తే అందరూ ఓకే అనుకున్నారు. పేరెంట్స్ నచ్చింది కావచ్చు. వాళ్ళు ఒక పేరు ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు. ముందే అన్ని నేను పెట్టినా అంటే నేను ఒక పేరు అనుకున్నాం అన్నారు. ఈ లోపు అన్ని పేరు రాసి చేపను మడత పెట్టి చేతిలో ఇచ్చి ఒకసారి చూడండి లోనికి ఓపెన్ చేయండి అన్నారు. ఆ లోనికి ఓపెన్ చేసి వచ్చి నేమ్ చూసుకొని మళ్ళీ అన్ని లోనికి తీసుకెళ్లి ఆ నేమ్ కి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. మొత్తం మీద ఇవాళ జ్ఞాన గృహ సందర్శన 34 పూర్తయింది. ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లాలో 6 గంటలకి 8 గంటలకి సత్తుపల్లిలో 10 గంటలకి ఒక గృహ సందర్శన ఏలూరు జిల్లా టి నరసాపురం దగ్గర ఏం రాజుపల్లి బాగా గుర్తు పెట్టుకున్నారు. రుద్రరాజు పాటగుడు. ఆ తర్వాత అక్కడ ఒక జూనియర్ డాక్టర్ ని కలిసాము. తర్వాత ఈ కుటుంబాన్ని కలిసాము. తర్వాత ఇప్పుడు ఏలూరుకి వచ్చాను. ఉదయం 5 గంటల నుంచి ఇప్పుడు 10 గంటల వరకు సమాజంలోనే ప్రయాణిస్తూ ఒక 4 కుటుంబాలను కలిసి గడి టీ ఒక చోట, టిఫిన్ ఒక చోట, లంచ్ ఒక చోట, డిన్నర్ ఒక చోట, అలాగే ఒక పెద్ద మీటింగ్, ఇంకోటి ఫ్రెండ్స్ తో ఒక డిబేట్, అలాగే ఒక ఇంటర్వ్యూ. రోజంతా చాలా బ్యూటిఫుల్ గా ఫ్రూట్ఫుల్ గా యూటిలైజ్ అయ్యింది. చివరగా మా శివజీ దగ్గర ఆమ్లెట్ దగ్గర ఆగిపోయింది. శివదుర్గ దగ్గర ఆమ్లెట్ దగ్గర ఆగిపోయింది. ఆమ్లెట్ అంటే నాకు పిచ్చి. ఆమ్లెట్ అంటే ఎంత ఇష్టమో మా సానియా అని అడిగితే తెలుస్తుంది నా బిడ్డ. నా బిడ్డ సానియా నా ఇంటికాడ ఉన్నన్ని రోజులన్నా ఆ బిడ్డ 100 రోజులుంటే నాకు 100 ఆమ్లెట్లు తినిపించింది.
గుర్తుండదా ఉంటది. ఈమె 16 సంవత్సరాల్లో 200 సార్లు తినిపించింది ఆమ్లెట్. కానీ ఎక్కువ సార్లు తినిపించింది. కానీ బిడ్డ తినిపించింది వేరు కదా, వేరా కాదా. అయినా 1 గంట ముందు చెప్పిన, ఇది 2 గంటల ముందు చెప్పిన. దాంతో చట్నీ, చికెను, సాంబారు, ఆమ్లెట్, వంకాయ, ఆలుగడ్డ, బంగాళదుంప, సో ఇన్ని పని చేసింది. అందుకే మేము ఎక్కడికైనా పోతే మేము వీడికి అత్తనని చెప్తలేదు, డైరెక్ట్ పోతే 5 గంటగా తినొచ్చు. ఇక ముందు చెప్తే ఇట్లా మళ్ళా ఫోన్లో స్పష్టంగా చెప్పిన నేను, పాపం కోడిని చంపకు వాళ్ళు చెప్పిన. మనం చంపలేదు. ఆ కోడి పాపం బట్టి ఆత్మ అయ్యి మనందరిని ఇప్పుడు తిన్నులు అందరినీ పడతాయి. ఇది నేను తినలేను, సరిపోదు నాకు. సో ఇది ఇప్పుడు చెల్లెలు మనతో ఎక్కడెక్కడో పాల్గొంది. మేము వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా తను ఎలా ఫీల్ అవుతుందో అడిగి తెలుసుకో. చాలా హ్యాపీగా ఉందండి, ముఖ్యంగా వదిన రావడం. నువ్వు ఇద్దరా మంచిగా ఉందని చెప్పేసి సరిపోద్దా? ఏమైంది? చినిగిపోయింది. అవన్నీ వదులు దాంట్లో చూస్తారయ్యా. ఏం కాదు. చెప్పరా చెల్లె, ఎలా ఫీల్ అవుతున్నావు? నీ మాటలలో నీ అనుభూతి చెప్తేనే జనాలు అందరూ ఓహో వీళ్ళకి ఇంత బాగుంటుందని అనుకుంటారు. అన్న వచ్చిండు, మంచిగా ఉన్నది, అక్క వచ్చింది, థ్యాంక్స్ అన్నాం అనుకో, ఇష్టం లేని వాళ్ళు ఇంటికి పోయి వీళ్ళు ఇంత బిల్డప్ ఇస్తారు అనుకుంటారు. చెప్పు, మాట్లాడి నేర్చుకో. మరి సైకిల్ తీసేది ఏం చెప్తావు? కాదు, నువ్వు ఎక్కడెక్కడ పాల్గొన్నావు? కాదు, నువ్వు పాల్గొన్న దాని పేరు ఒకటి. చెన్నై వచ్చాను. ఎలా ఫీల్ అయ్యావు? ఏమనిపించింది? మీరు మాట్లాడే ముందు మాట్లాడుకుంటారు మళ్ళా. చెన్నై వచ్చినావు, ఏం చేసినావు, ఎలా అనిపించింది చెప్పంతే. చాలా బాగా అనిపించింది. మళ్ళీ సరిపోదామా చెన్నైకి? ఈసారి చెన్నై కాదు, ముంబై. ఇప్పుడు నాగార్జున ఎట్లా వాళ్ళ ఆవిడ పంచుకుంటుంది. అందరికి జేబీ జేఎన్సా. నా పేరు నాగార్జున, ఏలూరు. అన్న కొత్త ఏం కాదు, రావడం అలవాటు అయిపోయింది ఇంట్లో మనిషిలాగా. అన్న మరి కొత్తగా మాట్లాడుతున్నది, నాకైతే కొత్త ఏం లేదు. ఇంట్లో మనిషిలాగానే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అది మేము గౌరవంగా భావిస్తున్నాము, బాధ్యత అని కాదు కానీ గౌరవం. అన్న మా ఇంటికి రావడం అనేది మేము గౌరవంగానే భావిస్తున్నాము. అలాగే అన్న చాలాసార్లు వచ్చారు. సుజాత వదినమ్మ జాతీయ సమన్వయకర్త మొట్టమొదటిసారిగా మా గృహాన్ని సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది. వదినమ్మకి ఏమన్నా తక్కువైతే, లోటుపాట్లు అయితే క్షమించాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకుంటాము. అనుకోని గృహ సందర్శన కాబట్టి ఏమన్నా లోటుపాట్లు నిజానికి మేము తిరుగు ప్రయాణం కొత్తగూడెం పోవాలి. అది అన్నిటికి ముందు అచ్యుతన్నకే ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. మరి మా కోసం ఒక వీడియో క్రియేట్ చేస్తారు. చాలా రథయాత్ర చేసుకుంటూ అసలు కొత్త కారు తోలుకుంటూ వచ్చారు శ్రీనివాసపురం నుంచి. చాలా స్పీడ్ గా వచ్చారు. చాలా స్పీడ్ గా వచ్చారు. అది మీకు అర్థమైతే అదే. ఓకే, జై ఇన్సాన్. వావ్ తమ్ముడు, స్టిక్కర్ అంటింది, మంచి వర్షం కురిసింది.